హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జీకే హబ్. ప్రజెంట్ మనం నిఫ్టీ గురించి మాట్లాడుకుంటున్నామండి. ఇక్కడ గమనించినట్లయితే 25,184 రేపటి రెసిస్టెన్సీ అవుతుంది, అలాగే సపోర్ట్ 25,001 అవుతుంది. సో ఎప్పుడైతే సపోర్ట్ దగ్గర రెస్పెక్ట్ చేస్తే కనుక ఈ విధంగా అప్ ట్రెండ్ చూస్తాము, లేదా అగైన్ ఈ యొక్క రెసిస్టెన్స్ని బ్రేక్ అయ్యి సస్టైన్ అయితే ఇక్కడి నుంచి అప్ ట్రెండ్ అనేది చూస్తాం. ఒకవేళ రెసిస్టెన్స్ దగ్గరికి వెళ్ళాక అక్కడ ఏదైనా బేరిష్ క్యాండిల్స్లే కానీ బేరిష్ ప్యాటర్న్ కింద ఫామ్ అవుతుంటే అక్కడి నుంచి అగైన్ డౌన్ సైడ్కి ఫాల్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది. లేదా అగైన్ ఈ యొక్క సపోర్ట్ని డౌన్ సైడ్కి బ్రేక్ అయ్యి సస్టైన్ అయితే కంటిన్యూగా అప్ సైడ్ డౌన్ సైడ్కి మనం ఫాల్ అనేది చూడొచ్చు. ఓకే ఫ్రెండ్స్, మార్కెట్ ఇక్కడ ఒక విషయాన్ని గమనిస్తే ఇది ఒక మిడిల్ జోన్ అండి. మార్కెట్కి రేపటికి ఈ యొక్క మిడిల్ జోన్ని గమనించండి. ఇక్కడి నుంచి ఇక్కడ ట్రేడ్ తీసుకోవడం అనేది రిస్క్ అవుతుంది. ఇక్కడ మీరు ఒకవేళ కాల్ పొజిషన్ తీసుకున్నారనుకోండి, ఈ విధంగా డౌన్ సైడ్కి వస్తే మీకు ఇదంతా లాస్ భరించాల్సి ఉంటుంది. ఒకవేళ పుట్ సైడ్ తీసుకున్నప్పుడు ఈ విధంగా ఇక్కడి నుంచి అప్ సైడ్కి వెళ్తే ఇక్కడ మీరు లాస్ చూసే ఛాన్స్ ఉంటుంది. సో కన్ఫర్మేషన్ తర్వాతనే ఎంట్రీ అనేది తీసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, జై హింద్.